హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మోహన్ బాబు గారు తన ఆస్తులు తనకు కావాలి, జల్పల్లో తన నివాసాన్ని కబ్జా చేసేసుకున్నారు మనోజ్ అంటూ నిన్న కలెక్టర్ గారికి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అటు మంచు మనోజ్ కూడా అడిషనల్ కలెక్టర్ ని కలిశారు. మరి వీళ్ళ వివాదం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ట్విట్టర్ వారైతే వరుసగా ట్వీట్లు చేసుకుంటున్నారు విష్ణు అండ్ మనోజ్. మరి ఇది ఎటువైపు వెళ్తుంది? ఈ ఇష్యూ గురించి మీరేం చెప్తారు సార్? యా మామూలుగా మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్, మోహన్ బాబు విష్ణు వర్సెస్ మంచు మనోజ్. వీళ్ళ గొడవలు ఇంకా పెరిగి పెద్దవవుతున్నాయి కానీ తగ్గట్లేదు. లేటెస్ట్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడు మోహన్ బాబు ఇక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఒక విజ్ఞప్తి చేశాడు, లేఖ రాశాడు. అదేంటంటే తను జల్పల్లి హౌస్లో కొంతమంది ఆక్యుపై చేసుకున్నారు మా ఇల్లుని, వాళ్ళని ఖాళీ చేయించండి అని చెప్పి దానికి సంబంధించిన చట్టం కూడా ఆయన చెప్పాడు. దాంట్లో ఆ చట్టం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పాడు. నిజానికి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ పూర్తి చట్టం ఏంటంటే ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. ఈ యాక్ట్లో సెక్షన్ 23 ప్రకారం ఏంటంటే లైఫ్ అండ్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు దాంట్లో ఉంటాయన్నమాట. తన లైఫ్కి థ్రెట్ ఉన్నా లేకపోతే తన ప్రాపర్టీ ఎవరన్నా తీసుకొని ఉన్నా దాన్ని తిరిగి పెంచుకునే హక్కు ఈ చట్టం కింద సీనియర్ సిటిజన్కి ఎవరికైనా ఉంటుంది. అట్లాగే తన బిడ్డలకి ఆస్తి కానీ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు తన బిడ్డలు తనని చూసుకోకపోతే ఇచ్చిన ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. దాన్ని వాయిడ్ అంటారు. వాయిడ్ అయిపోతుంది, ఇచ్చిన ఆస్తి చెల్లదన్నమాట. సో అలాంటి క్లాజెస్ ఈ నేను చెప్పిన మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేది చెప్తుంది. సో అందువల్ల ఈ యాక్ట్ని ఉపయోగించుకున్నాడు ఆయన. మామూలుగా అయితే ఇప్పుడు ఆయన వద్దన్నా కూడా ఇంట్లో ఉంటున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ జల్పల్లిలో. మొన్నటి వరకు మోహన్ బాబు కూడా అక్కడే ఉన్నాడు, ఈయన అక్కడే, ఈ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. ఆయనే ఆడియో దీంట్లో కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను వాడిని, ఎందుకంటే విష్ణు ఇక్కడ లేడు, మాకు తోడుగా ఉంటుందని భార్య చెప్పింది, అందుకని ఇక్కడ పెట్టుకున్నామని కూడా అన్నాడు. సో మేబీ ఇప్పుడు బేసిక్గా మనకి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ఎటువంటి కలిసే పరిస్థితి కనిపించట్లేదు, పంచాయతీలతో తెగే పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే రోజు రోజు పెద్దది చేసుకుంటున్నారు. సో ఈయన ఖాళీ చేయమని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఈయన భార్య ఎవరు, మంచు మనోజ్ భార్య వాళ్ళ ఆమె పెద్ద ముందు భర్త కొడుకు భైరవ్ రెడ్డి, తర్వాత 9 నెలల కూతురు, వీళ్ళు నలుగురు అక్కడ ఉంటున్నారు. సో వాళ్ళను బయటికి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళట్లేదు. సో దాన్ని ఇప్పుడు వెళ్ళగొట్టడానికి విష్ణు ప్లాన్ చేశాడు. విష్ణు మోహన్ బాబు ద్వారా దీన్ని నోటీస్ ఇచ్చాడని. ఆల్రెడీ ఇదేంటంటే ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది వీళ్ళ స్టోరీ. ఆల్రెడీ మనం చూసాం. అప్పుడే ఇక్కడ గొడవ జరిగినప్పుడు ఏమైనా, లాస్ట్ మంత్ గొడవ ఎట్లా జరిగింది, మోహన్ బాబు ఇంట్లో ఉన్నాడు, మంచు మనోజ్ తన బిడ్డను తీసుకురావడానికి వెళ్తే వాళ్ళు అడ్డుకున్నారు అక్కడ ఉన్న బౌన్సర్లు. అందుకనే జర్నలిస్టులను తీసుకెళ్ళాడు. జర్నలిస్టులను తీసుకెళ్ళి గేటు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. నా బిడ్డ నాకు కావాలని చెప్పాడు. ఆ టైంలో మోహన్ బాబు వచ్చి జర్నలిస్ట్ మీద దాడి చేశాడు. టీవీ జర్నలిస్టు రంజిత్కి ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది. ఇది కదా జరిగింది. అంటే ఏంటి, అక్కడ మోహన్ బాబు ఉన్నాడు, విష్ణు బిడ్డను తీసుకురావడానికి వెళ్ళాడు. మళ్ళీ ఒక వార్త వచ్చింది. అదేం వార్త, నేను మా అమ్మ బర్త్డే చేస్తుంటే విష్ణు వచ్చి చక్కెర పోసాడని. ఇల్లు ఊరిదది, అందులో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరు బయటికి వెళ్ళారు, ఎవరు ఇంట్లో ఉంటున్నారు, ఇదంతా పిక్చర్ కన్ఫ్యూజ్గా ఉంది. ఫస్ట్ ఏమో మోహన్ బాబు ఆయన భార్య అక్కడ ఉన్నారు, మనోజ్ ఇప్పుడు వాళ్ళు రావద్దంటే వీళ్ళు బలవంతంగా ఇల్లు ఉన్నారా ఆడ అనేది ఏమీ కనిపించట్లేదు, బలవంతంగా వెళ్ళినట్లేదు. తర్వాత ఏమో ఇప్పుడేమో మా ఇల్లు ఆక్యుపై చేసుకున్నాడు అని చెప్తున్నాడు మోహన్ బాబు. ఇదంతా విచిత్రంగా అయితే ఉంది. అందుకని పోలీసులు కానీ ఇటు కలెక్టర్ కానీ ఏం చేయాలో తెలియక గమ్మునున్నారు. సో ఇది చెప్పాడు. ఈ తర్వాత మంచు మనోజ్ ఏం చేశాడు, నిన్న మళ్ళీ కలెక్టరేట్కి వెళ్ళాడు. కలెక్టర్ లేకపోతే అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ని కలిసి ఇదంతా అసలు ఏమీ లేదు, మా ఇద్దరి మధ్య గొడవ లేదు, మా నాన్నని మా అన్న డైవర్ట్ చేసి ఇలా చేస్తున్నాడు, అసలు మాకు ఆస్తుల గొడవే లేదు,
అని అతను చెప్తున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మంచు మనోజ్కి ప్రశ్నలు ఏంటంటే అతను ఆ ఇంట్లో ఎందుకున్నాడు, అది మోహన్ బాబు ప్రాపర్టీ. మోహన్ బాబు ప్రాపర్టీలో ఇతను ఎందుకు వెళ్ళి ఉన్నాడు అతనికి ఇష్టం లేకుండా, ఇతని భార్య బయట ఉండొచ్చు కదా, అక్కడికి ఎందుకున్నారు అన్న దగ్గర ఇతని దగ్గర ఏమి సమాధానం లేదు. ఎవరు మంచు మనోజ్ ఏమంటున్నాడు, నిన్న కూడా మీడియాతో ఏం మాట్లాడాడు, నా పోరాటం ఆస్తుల కోసం కాదు అన్నాడు. సరే ఆస్తుల కోసం కానప్పుడు దేనికి పోరాటం అంటే అక్కడ విద్యార్థుల కోసం ఉన్నాడు. విద్యార్థులు పోరాటం చేసుకోలేరు ఆడ. ఇవాళ విద్యార్థి సంఘాలు అనేక ఉన్నాయి, పేరెంట్స్ ఉన్నారు, పోనీ ఈయన ఏం పోరాటం చేస్తున్నాడు విద్యార్థుల కోసం, ఇదంతా కూడా క్లారిటీగా లేదు. అంటే మన లాంటి వాళ్ళకి అర్థమయ్యేది ఏమంటే ఇది క్లియర్గా ఆస్తుల గొడవ ఒకటి ప్రధానంగా ఉంటుంది. రెండోది తన మాట వినట్లేదు అని మోహన్ బాబుకి చిన్న కొడుకు మీద కోపం ఉంటుంది. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు, ఆల్రెడీ ఒక డైవర్సీ అమ్మాయి, ఆల్రెడీ బిడ్డ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తనకి ఇష్టం లేదు. అట్లాగే తన వ్యాపారాలు అతను చూసుకోవట్లేదు, బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడు అనేది ఉండొచ్చు. అంటే ఈ రెండు విషయాలు ఉంటాయి. ఒకటేమో నా ఆస్తి నాకు కావాలి, నా వాటా కావాలని అతను, నేను ఎందుకు ఇవ్వాలి వీడికి, నాకు ఇప్పుడు నన్ను చూసుకోవట్లేదు, నా భార్యను చూసుకోవట్లేదు, ఆస్తుల్ని చూసుకోవట్లేదు, వ్యాపారాలు చూసుకోవట్లేదు, కెరీర్ అతను ఫోకస్ చేయట్లేదు, ఇలాంటి వాడికి ఆస్తులు ఇస్తే రేపు పొద్దున ఆస్తులను కూడా అమ్మేసి వీడు నాశనం చేసేస్తాడు అనేది మోహన్ బాబుకు ఉండే అవకాశం ఉంది. సో ఇది మోహన్ బాబు పాయింట్ ఆఫ్ నుంచి. ఎందుకంటే మోహన్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణు సిన్సియర్గా ఉన్నాడు, ఇటు మోహన్ బాబుని టేక్ కేర్ చేశాడు, ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, రెండోది వ్యాపారాలు చూసుకుంటున్నాడు, సినిమా పరంగా కూడా మోహన్ బాబుతో అనుగుణంగా ఆయనకి అన్నీ కూడా చెప్పి ఆయన సలహా మేరకే సినిమాలు కూడా చేస్తున్నాడు. అంటే ఒక మామూలుగా ఫ్యామిలీస్లో ఇలాంటివి అనేకం ఉంటాయి. పెద్ద కొడుకు చిన్న కొడుకు, ఒక కొడుకేమో అన్నీ వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటాడు, ఇంకొక కొడుకేమో అసలు ఏ రకంగానూ వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయడు. కానీ ఆస్తులకు వచ్చేసరికి ఇద్దరికి సమాన వాటా అంటారు. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు యూనివర్సిటీలు, విద్యానికేతనం, ఇన్స్టిట్యూట్స్ అవన్నీ కూడా డెవలప్ చేయడంలో ప్రధాన పాత్ర విష్ణుకు ఉంది. సో విష్ణుకి నేను ఇవ్వాలి కానీ వీడికి ఎందుకు ఇవ్వాలి, రెండోది వీడికి ఇస్తే ఆయన కాన్ఫిడెన్స్ కూడా ఉండకపోవచ్చు. సో అలాగా అతను ఏమనుకుంటాడు, నీకెందుకు ఇవ్వాలి అనేది ఉండొచ్చు, నాకెందుకు ఇవ్వరు అనేది తన డిమాండ్ ఉండొచ్చు. ఇటువంటి ఒక క్లాష్ ఉండే అవకాశం ఉంది తప్ప మంచు మనోజ్ చెప్తున్నది నమ్మడానికి శక్యంగా లేదు. ఎందుకంటే విద్యార్థుల కోసం నేను కొట్లాడుతున్నాను అనేది అక్కడేమి ఎప్పుడూ మొన్న మధ్య ఒక గొడవ జరిగింది. అదేంటంటే ఫీజులు ఎక్కువ ఉన్నాయి, తర్వాత మధ్యాహ్నం భోజనం అక్కడే తినాలని రూల్ పెట్టారు, దానికి సంబంధించి రేట్లు ఎక్కువ ఉన్నాయి భోజనాలకి అనేది, పైగా వాళ్ళు పెట్టిందే తినాలి, ఇంట్లో అంటే పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చింది తల్లిదండ్రులు చేసిస్తారు, ఇక్కడేమో అక్కడే తినాలి, ఎందుకు తినాలి అన్న ఇది మాట్లాడారు. సో అట్లేమన్నా ఉంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ పేరెంట్స్ కమిటీలు ఉంటాయి, అట్లాగే విద్యార్థి సంఘాలు ఉంటాయి, వాళ్ళు కొట్లాడే అవకాశం ఉంది. మనోజ్ కొట్లాడాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి వస్తుంది. సో అంటే ఇతను కావాలని, ఎందుకంటే మొత్తం దీంట్లో ఆస్తుల్లో రెవెన్యూ విపరీతంగా వచ్చే ఆస్తులు అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, అది ఇప్పుడు యూనివర్సిటీగా కూడా మారింది. సో దాంట్లో ఏమాత్రం ఇతను పని చేయకుండా, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమాత్రం ట్రై చేయకుండా, అక్కడ విష్ణు కొన్ని చర్యలు చేపట్టాడు. అక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ని సాక్షిలో నుంచి తీసుకొచ్చి తనకి అప్పగించాడు. దానివల్ల ఏమంటుందంటే వరల్డ్ వైడ్గా అనేక యూనివర్సిటీలతో ఇది టైఅప్ అవడం అలాంటివి జరుగుతున్నాయి. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి విష్ణు ట్రై చేస్తున్నాడు అనేది మోహన్ బాబు కూడా చెప్పాడు. సో ఈ క్రమంలో మంచు మనోజ్ దాన్ని చెడ్డ పేరు తెచ్చి, దాన్ని బదనాం చేసి, బ్యాడ్ లైట్లో దాన్ని చిత్రీకరించి చేయడానికి ట్రై చేస్తున్నాడు అనేది జనరల్గా ఎవరికైనా దగ్గరగా ఉండి పరిశీలించే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కాంటెక్స్ట్లో మోహన్ బాబు ఇంకా ఏం చేయాలో తెలియక లీగల్గానే ఎదుర్కొందామన్న దేనికి వచ్చినట్టుగా ఉంది. అంటే ఇతన్ని నా ఆస్తుల దగ్గరికి రానివ్వకూడదు, నా ప్లేసుల దగ్గరికి రానివ్వకూడదు అనేది మోహన్ బాబు లీగల్గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా కన్నకొడుకు, అతని ఆవేదన కూడా మనం చూసాము ఆడియో దీంట్లో, మోహన్ బాబు ఆవేదన కూడా, అతను ఇంకా వేరే రకంగా డీల్ చేసే పరిస్థితి లేదు. కానీ ఇతనేమో మొండిఘటంలాగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు. ఇతను కూడా కావాలనే ప్రతిదానికి పోటీ పడి చేయడం, ట్వీట్లు పెట్టడం, నిన్న కూడా ట్వీట్ పెట్టాడు,
ఫస్ట్లో ఏమో మొన్నేమో అతనేమో విష్ణు కూడా అలాగే ఉన్నాడు. వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు కదా. విష్ణు ట్వీట్ పెట్టి ఒక కుక్క డైలాగ్ పెట్టాడు, ప్రతి కుక్కకి సింహం అవ్వాలని ఉంటుంది, కానీ అడవిలో గర్జించడానికి ఊర్లో మొరగడానికి తేడా నెక్స్ట్ జన్మలో తెలుసుకుంటా ఉన్నాడు. దానికి ఇతను కౌంటర్గా ఫ్రాడ్ కుక్క అన్నట్టుగా ప్రతి ఫ్రాడ్ కుక్కకే ఉంటుంది, నువ్వు ఈ జన్మలో తెలుసుకుంటావు అని ఇతను పెట్టాడు. దాని తర్వాత మళ్ళీ నిన్న ఛాలెంజ్ చేస్తూ నువ్వెవరినన్నా పిలుచుకోరా, నేను మాత్రం ఒక్కడే వస్తాను, మనం కూర్చొని మాట్లాడుకుందామని విష్ణుతో అంటున్నాడు. అది సాధ్యం కాదని ఇతనికి తెలుసు కదా, విష్ణుతో కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు కదా. సో ఇతను సైలెంట్గా ఉందాము, కొద్ది రోజులు మధ్యవర్తులను ఉన్న దింపి దీన్ని డీల్ చేసుకుందామనే ఓపిక ఇతనికి కూడా ఉన్నట్టుగా కనబడట్లేదు. సో ఇద్దరు అలా ఉన్నప్పుడు ఇది